హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే మనకి ఇందాక రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో వీళ్ళందరికీ రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్ కట్గా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిజల్ట్స్ అనే దానిపై క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యూ రిజల్ట్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా చాలా మందికి ఒకటి ఏంటి అంటే మిగతా వెబ్సైట్ నుంచి తీస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, మనబడి వెబ్సైట్ కావచ్చు, ఈ యొక్క వెబ్సైట్ నుంచి వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్స్ అంటే జస్ట్ మెమోరాండం లాగా వాళ్ళ మార్క్స్ అండ్ వాళ్ళ ర్యాంక్ అనిపిస్తూ ఉంటుంది. అదే ర్యాంక్ కార్డ్ అనుకుంటారు. అది చాలా తప్పు అనమాట. ఎందుకంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంది మాత్రమే మీకు కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది. మిగతా వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది అస్సలకే యూజ్ కాదు. కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని 2-3 సెట్స్ ఆఫ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు హాల్ టికెట్ నెంబర్ ఉంది, హాల్ టికెట్ ఉంది కదా, మీ యొక్క హాల్ టికెట్ సేఫ్గా ఉంటే పర్లేదు, సేఫ్గా లేదంటే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని 2-3 కాపీస్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. కౌన్సిలింగ్కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకేనా? మీకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ ఈ యొక్క హాల్ టికెట్ అయితే డెఫినెట్గా మీకు అయితే ఉండాలన్నమాట. లేకపోతే మళ్ళీ కౌన్సిలింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి, లేదా ఒక 2-3 సెట్స్ ఆఫ్ కాపీస్ అయితే తీసి పెట్టుకోండి, కలర్ జిరాక్స్. ఓకేనా? సో ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.